మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ సండే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ లక్ష్మీ ప్రసన్న, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని. సో ఈరోజు మనం నేర్చుకోబోయేది ముద్రాస్. రిలేటెడ్ టు వాట్? రిలేటెడ్ టు థైరాయిడ్. సో థైరాయిడ్ ఇప్పుడున్న సమస్యల్లో మెయిన్ సమస్య, ఎస్పెషల్లీ ఫర్ విమెన్. ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో, తల్లి కాబోతున్నారో, వాళ్ళు మొదటగా ఎదుర్కొనే సమస్య థైరాయిడ్. అండ్ వాళ్ళకే కాదు, పుట్టబోయే బిడ్డకి కూడా ఆ థైరాయిడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకని ఎవరైతే మదర్స్ అవ్వబోతున్నారో వాళ్ళు తప్పకుండా చేయాల్సిన ముద్రాస్ అండ్ ప్రాణాయామ. ఎందుకు అంటే వాళ్ళకి, అంటే ఎవరైతే తల్లి కాబోతున్నారో వాళ్ళకి, ప్లస్ వాళ్ళ బేబీస్కి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళని ఆ థైరాయిడ్ నుంచి సేఫ్గా బయటకి తీసుకొస్తుంది. సో ఎలాంటి థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. సో ఇది ఇంకా నిజం చెప్పాలంటే తల్లి కాబోతున్న వాళ్ళకంటే ఇంకా ముందు స్టేజ్లో ఉన్న ఆడవాళ్ళు చేస్తే ఇది చాలా చాలా మంచిది. అంటే ఎగ్జాక్ట్లీ ఆ పీరియడ్లో కాకుండా, సో దోస్ హూ ఆర్ ఫ్రమ్ 10 years, ఆడపిల్లలు 10-15 years ఎవరైతే ఉన్నారో అంతకుముందు వాళ్ళు చేస్తే అది ఆసమ్ ఇంకా. బట్ వీళ్ళైతే తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అది చాలా అవసరం ఆడపిల్లలకి. సో ముందుగా ఈ థైరాయిడ్కి సంబంధించి మనం మత్స్యాసన్ చేయాలి. ఆసనాల్లో మత్స్యాసన్ చేయాలి. మత్స్యాసన్ 3 వేరియేషన్స్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం. మత్స్యాసన్ 3 వేరియేషన్స్లో చేస్తాము. ఏంటి? సుఖాసన్లో చేస్తాము, పద్మాసన్లో చేస్తాము, వజ్రాసన్లో చేస్తాము. సో మత్స్యాసన్ 3 వేరియేషన్స్ చేయొచ్చు. మీకు ఇప్పుడు అవి నేను 1 by 1 చూపిస్తాను. ఇది సుఖాసన్. సుఖాసన్లో ఉండి ఇది సుఖాసన్లో. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ వజ్రాసన్లో కూర్చొని, ఇది మనం మామూలుగా వజ్రాసన్ పోస్చర్. సేమ్ సుఖాసన్లో వెళ్ళినట్టే ఎల్బోస్ డౌన్ చేసి తల మాడు నడి నెత్తిని ఫ్లోర్కి ఆనించాలి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇది సెకండ్ వేరియేషన్. అండ్ పద్మాసన్లో థర్డ్ వేరియేషన్. ఇలా పద్మాసన్లో ఉండి నీస్ డౌన్. ఇలా 3 వేరియేషన్స్లో మనం మత్స్యాసన్ని చేయాలి. నెక్స్ట్ ఉజ్జయి ప్రాణాయామ. సో ఈ ఉజ్జయి ప్రాణాయామ అంటే మనం మామూలుగా సాధారణంగా బ్రీతింగ్ చేస్తూ ఉంటాం. సో అది మనకు తెలియకుండా జరిగిపోయే ప్రాసెస్. సో ఇక్కడ మటుకు మనం ఏం చేయాలి అంటే ఆ ప్రాసెస్ని మనం నోటీస్ చేయాలి. సో మామూలుగా సౌండ్ వినండి. సో మైక్ ద్వారా మీకు ఇన్హలేషన్ అండ్ ఎక్స్లేషన్ ఎలా ఉండాలో చెప్తాను. ఇప్పుడు మీకు సౌండ్ వినిపిస్తుంది కదా. యాక్చువల్గా ఈ సౌండ్ చేసే వాళ్ళకి తప్ప పక్కన వాళ్ళకి వినిపించొద్దు. సో మనం ఇలా చేతులు రబ్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా. సో అలా మన లోపల గొంతు రాపిడి అవ్వాలి. దేంతో? మనం తీసుకునే గాలితో రాపిడి జరిగి అది మనకి హెల్ప్ చేస్తుంది. సో అది యాక్చువల్గా ఉజ్జయి ప్రాణాయామ. సో అది చేసే వాళ్ళకి తప్ప పక్కన ఉన్న వాళ్ళకి ఆ వాయిస్ వినిపించొద్దు. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎలా చేయొచ్చు అంటే, మీరు ఒక చేతిని గొంతుకి కొంచెం ప్రెస్ అయ్యేలా పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఫీల్ తెలియాలి మీకు. జస్ట్ నార్మల్గా పెట్టడం కంటే కొంచెం ప్రెస్ చేసి ఈ ఓకల్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి పెట్టండి. పెట్టి నోటితో గాలి పీల్చండి. ఇది స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళు. సో ఇప్పుడు గమనించండి, కళ్ళు మూసుకొని, ఎందుకంటే కాన్సన్ట్రేట్ అవ్వాలి కాబట్టి. బయటకు వదిలేయాలి. ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. వన్స్ అగైన్.
మీకు తెలియాలి. మనం మామూలుగా చిన్నప్పుడు వింటర్ సీజన్లో బయటకి ఎగ్జిలేట్ చేసి డ్రా చేస్తాం కదా, సో అలాంటి ఎగ్జిలేషన్ కావాలి. చూడండి, ఇలా. ఇది కొంచెం ప్రాక్టీస్ అయిన వాళ్ళు, లేదు చేయగలుగుతాం అనుకునే వాళ్ళు నోటితో కాకుండా ముక్కుతో చేయాలి. నేను మీకు తెలియడానికి సౌండ్ వచ్చేలా చేస్తున్నాను, బట్ సౌండ్ రాకుండా చేయాలి. ఫస్ట్ సౌండ్తో చేసి నెక్స్ట్ సౌండ్ లేకుండా చేస్తాను, గమనించండి. ఒక 1-2 సెకండ్స్ హోల్డ్, కాంట్రాస్ట్ చేసి గాలి బయటకు వదలాలి. ఇప్పుడు సౌండ్ లేకుండా చేశాను. ఇది చేస్తున్నప్పుడు స్పెషల్గా చెప్తున్నాను, కళ్ళు మూసుకోండి. మీ కాన్సన్ట్రేషన్ ఐబ్రోస్ మధ్యలో పాయింట్ చేయండి అండ్ ప్రాణాయామాన్ని కంటిన్యూ చేయండి. మనం ఇలా ప్రాణాయామ చేస్తున్నప్పుడు మనం వివిధ రకాల ముద్రల్ని వాడచ్చు. ఏంటి అంటే మామూలుగా చిన్ముద్ర, ఇలా బోర్లించి పెట్టొచ్చు, వెల్లకిలా పెట్టొచ్చు, అండ్ ఆది ముద్ర, బ్రహ్మముద్ర. మీరు ఏ ముద్రలోనైనా ఉండండి, లేదా సింపుల్గా ఇలా చేతులు ఇలా పెట్టేసి చేయొచ్చు ఇది చేస్తున్నప్పుడు. బట్ ఏంటి అంటే ఒక కాన్సన్ట్రేషన్ అనేది కళ్ళు మూసుకొని మన ఐబ్రోస్ మధ్యలో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కళ్ళు మూసుకొని నేను చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ విత్ సౌండ్, తర్వాత వితౌట్ సౌండ్. ఇలా చేయాలి. నెక్స్ట్ శంఖముద్ర. శంఖముద్రలో కుడి చేతి బొటన వేలు కింద ఇలా, ఎడమ చేతి బొటన వేలు నుంచి మిగతా వేళ్ళతో ఈ బొటన వేలుని లాక్ చేయాలి. లాక్ చేసి ఎడమ చేతి చూపుడు వేలుని బొటన వేలుతో ఉంచి ఈ మిగతా వేళ్ళను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ చేయాలి. ఇది ఒక 4 సెకండ్స్ ఇన్హలేషన్ చేస్తే 1 or 2 సెకండ్స్ హోల్డ్ చేసి 8 సెకండ్స్ వరకు ఎక్సలేషన్ చేయాలి. ఎక్సలేషన్ తర్వాత మళ్ళీ ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేసి ఇన్హలేషన్ చేయాలి. సో ఈ వేళ్ళని నిటారుగా ఉంచి మన చేతిని పొట్ట ముందు పైభాగంలో, పొట్ట పైభాగంలో, ఇలా కిందకి కాకుండా పొట్ట పైభాగంలో పొట్ట ముందు చేతి నుంచి కళ్ళు మూసుకొని ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇలా 10 to 15 minutes చేయాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ నరాన్ని ప్రెస్ చేయడం. మన ఈ చేతి వేలు కింద భాగంలో ఈ నరాన్ని ఇక్కడ థంబ్ ఫింగర్ని ప్లేస్ చేసి ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తూ ఈ పాయింట్ ఫింగర్తో థంబ్ ఫింగర్ని జాయిన్ చేసి ఇలా ఉంచి 10 to 15 minutes చేయాలి. స్టార్టింగ్లో 5 to 10 minutes చేసినా సరిపోతుంది. సో ఈ ముద్రలు చేయడం వల్ల, ఈ ప్రాణాయామ చేయడం వల్ల డెఫినెట్గా మీరు థైరాయిడ్ నుంచి విముక్తి పొందగలుగుతారు. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అసలు ఎలాంటి అభ్యంతరం లేకుండా చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఈ థైరాయిడ్ నుంచి మీకు రిలీవ్ అయితే దొరుకుతుంది. అండ్ ప్రాక్టీస్ మట్టుకు చాలా ప్రశాంతంగా, డిస్టర్బ్ మైండ్తో కాకుండా చాలా ప్రశాంతంగా ఈ సమయాన్ని నేను కేటాయించాలి. సో బికాస్ ఎప్పుడైతే తల్లి హెల్దీగా ఉంటుందో బిడ్డ ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ కొన్ని కేసెస్లో చెప్పలేము, బట్ 99% మనం ఏంటి అంటే తల్లి ఎంత ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుందో మనకందరికీ తెలిసిన విషయమే. బిడ్డ
అంతే ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుంది. సో మన కోసం మనం ఒక చిన్న టైంని తప్పకుండా కేటాయించి ఈ ప్రాణాయామాన్ని, ముద్రని అండ్ ఆసనాల్ని ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా థైరాయిడ్ నుంచి మీకు ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. హ్యాపీ ప్రాక్టీసింగ్. శివోహం.